భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బీటీపీఎస్లోని మొదటి యూనిట్కి చెందిన జనరేటర్ ట్రాన్స్ఫార్మర్పై పిడుగుపడింది. పిడుగుపాటుతో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్కి మంటలు వ్యాపించాయి. మొదటి యూనిట్లో ఉత్పత్తైన విద్యుత్ని జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ ద్వారా స్విచ్ యార్డుకి పంపిస్తారు. జనరేటర్ ట్రాన్స్ఫార్మర్కి అగ్ని ప్రమాదంతో ముందస్తుగా మొదటి, రెండో యూనిట్లను షట్ డౌన్ చేశారు. మంటలు అదుపు చేసేందుకు ఫైర్ ఇంజిన్ వల్ల సాధ్యం కాకపోవడంతో ఫోమ్ కెమికల్ ని వినియోగించారు. సుమారు గంటన్నర పాటు అక్కడ పనిచేసే కార్మికులు, అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. జనరేటర్ ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో నష్టం విలువ సుమారు 100 కోట్ల రూపాయలకు పైనే ఉంటుందని అంచనా. బీటీపీఎస్లో జనరేటర్ ట్రాన్స్ఫార్మర్పై పిడుగుపట్టడం విస్మయానికి గురిచేస్తోంది. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల సమీపంలో పిడుగుపడిన ప్రమాదం జరగకుండా ఉండేందుకు లైటింగ్ అరెస్టులు ఏర్పాటు చేస్తారు. ఆ విధంగానే బీటీపీఎస్లో కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బీటీపీఎస్లో పిడుగుపాటు ఘటన, లైటింగ్ అరెస్టుల పనితీరుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. బీటీపీఎస్లో ఘటనకు సంబంధించి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరా తీశారు. సీఈ బిచ్చన్నతో మంత్రి చరవాణిలో మాట్లాడారు. జనరేటర్ ట్రాన్స్ఫార్మర్లో మంటలు చెలరేగినట్టు ప్రమాద వివరాలను సీఈ తుమ్మలకు వివరించారు.